వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. 13వ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని ఒక పిల్లల ఆటను తయారు చేశారు. ఆ ఆట పేరు మోక్ష పదం. దానికి ఇంకో పేరు పరమపద సోపాన పదం. మన వాళ్ళు ఆటపాటల్లోనూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని గ్రహించిన పాశ్చాత్య దేశాల వారు మోక్ష పదాన్ని మార్చేసి స్నేక్స్ అండ్ లాడర్స్ గా విడుదల చేశారు. అప్పటికి ముద్రణా వ్యవస్థ కూడా అందుబాటులోకి రావడం వారికి బాగా కలిసొచ్చింది. అలా మోక్ష పదం కాస్త వైకుంఠపాళిగా రూపాంతరం చెందింది. పాత కొత్త ఆటలో 100 గడులు ఉంటాయి. మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో 12వ గడి అంటే నమ్మకం అని, 51వ గడి అంటే విశ్వసనీయత అని, 57వ గడి దాతృత్వాన్ని సూచిస్తాయి. అలాగే 76వ గడి జ్ఞానాన్ని సూచిస్తుంది. 78వ గడి తపస్సును సూచిస్తుంది. ఆ గల్ల క్రింద నిచ్చెన ఉంటుంది. ఆ గడిలో పాచిక పడితే నిచ్చెన ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అలాగే 41వ గడి అవిధేయతకు ప్రతీకగా, 44వ గల్లోకి పడితే అహంకారం అని, 49వ గల్లోకి పడితే అశ్లీలత అని, 52వ గడిలోకి ప్రవేశిస్తే దొంగతనం అని, 58వ గడిలో అబద్ధాలాడుట అని, 62వ గడిలోకి ప్రవేశిస్తే తాగుబోతు అని, 69వ గడిలోకి అడుగు పెడితే అప్పుల పాలు అని, 73వ గడిలోకి ప్రవేశిస్తే హంతకుడు హత్యలు అని, 84వ గడిలోకి వెళితే కోపిష్టి అని, 92వ గడి దురాశను, 95వ గడి గర్వాన్ని సూచిస్తాయి. చివరగా 99వ గడి కామాన్ని సూచిస్తుంది. ఈ గళ్లల్లో పాము నోరు తెరుచుకుని ఉంటుంది. ఆయా గుణాలను బట్టి ఆటలో కిందకు జారిపోతారు. బాల్యం నుంచే మంచి చెడులను నేర్చుకోవాలనే అంతరార్థాన్ని పరమపదం ద్వారా మునీశ్వరులు బోధించారు. చెడు మార్గంలో వెళితే అధఃపాతాళానికి పడిపోవడం ఖాయం. మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతామని ఈ ఆట ద్వారా ఉద్బోధించారు. ఇక 100వ గడిలోకి ప్రవేశిస్తే మోక్షం. ప్రతి నిచ్చెన పైభాగంలో ఎవరో ఒక దేవుడు, దేవత, లేకపోతే వివిధ స్వర్గాలు, కైలాసం, వైకుంఠం లేదా బ్రహ్మలో ఇలా ఉంటాయి. ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి. నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు, పాము నోట్లో పడితే పాపాలు చేస్తున్నట్లుగా ఆటను రూపొందించారు. ఇంతటి మహత్తరమైన ఆటను మన సంస్కృతి నుండి వేరు చేసి పిల్లలకు ఆటల ద్వారా మంచి చెడులను చెప్పే గొప్ప అవకాశాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. స్నేక్స్ అండ్ లేడర్స్ బదులు మోక్ష పదం. అదేనండి మన వైకుంఠపాళిని పిల్లలకు అందించి ఆడేలా చేస్తే భవిష్యత్ సమాజం ఉన్నత విలువలతో నిర్మితమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.